హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైలీ మార్నింగ్ డైరీలో మేము ఏం చేస్తాము అనేది వీడియోలో చూపించబోతున్నాను. డైలీ మార్నింగ్ అయితే 4:30 కల్లా పాలు తీయడం స్టార్ట్ చేస్తాము. వర్కర్ పాలు పిండే సమయంలో మా వారైతే షెడ్లో ఉన్న దోమలు పోవడానికి పొగ పెడతారండి. అయితే నైట్ అంతా కూడాను షెడ్లో దోమలు ఉండడం వల్ల గేదెలు సరిగా పడుకోలేక నెమర వేయలేక మార్నింగ్ పాలు తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని గేదెలు అయితే అసలు పాలు కూడా ఇవ్వవండి. అయితే ఏ గేదైనా సరే నైట్ మంచిగా పడుకొని నిమ్ర వేస్తేనే పాలు ఇచ్చే అవకాశం ఉంటుందండి. లేదంటే పాలు అసలుకి ఇవ్వవు. తీయడానికి వెళ్ళిన వర్కర్లను కూడా తన్నేస్తుందండి. దోమల వల్ల ఒక రకమైన ఇబ్బందికి గురవుతాయి కాబట్టి షెడ్లో మేమైతే తప్పకుండా డైలీ 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొగబెడతామండి. ఇంకా అలా పొగబెట్టేశాక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు కొంచెం వాటికి రిలీఫ్ అయ్యాక పాలు తీయడం స్టార్ట్ చేస్తాము. ఇంకా పాలు పూర్తిగా తీయకముందే కస్టమర్స్ రావడం మొదలు పెడతారండి. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువగా కాబట్టి తొందరగా పొలం పనులకు వెళ్ళాలి కాబట్టి 5 కల్లా వచ్చేస్తారు. ఈలోపైతే అన్ని కూడాను తీసినట్టు మా వారి ఇంటికి తీసుకొస్తారు. ఒక పక్కన ఊళ్ళో పోయడానికి తన బాటిల్స్ అన్ని ఫిల్ చేస్తుంటే మరో పక్కన ఇంటికి వచ్చేవారికి నేను పోస్తూ ఉంటాను. ఇంకా అన్ని ఫిల్ చేసుకొని తను పోయడానికి వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చాక మిగిలిన పాలన్నీ కూడాను మెట్పల్లిలో ఇచ్చేసి వస్తామండి. తర్వాత ఖాళీ అయిపోయిన బాటిల్స్ అన్నీ ఇంటికి తీసుకొచ్చాక బాటిల్స్ అలాగే పాల బకెట్స్ అన్నీ కూడాను క్లీన్గా వాష్ చేసి పెట్టేస్తానండి. పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాటిల్స్లో పోసినప్పుడు ఆ ఫ్యాట్ అంతా కూడాను బాటిల్స్కి పట్టుకొని నార్మల్గా కడిగిస్తే సరిగ్గా పోదన్నమాట. అందుకే ఖచ్చితంగా బ్రష్తోనే క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసి ఆరబెడతాను. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. లింక్ వచ్చేసి బయోలో ఉంది. ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.